ఫ్రెండ్స్, మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. చెప్పేసుకుందామా? అనగనగనగనగనగా రామయ్య సోమయ్య ఇద్దరు మంచి మిత్రులు. రామయ్యని అందరూ గొప్ప చమత్కారి అనేవారు. రామయ్యను మించిన చమత్కారి అనిపించుకోవాలని సోమయ్య ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఊరి పెద్దలందరూ శ్రీరామనవమి ఏర్పాట్ల గురించి చర్చలు మొదలుపెట్టారు. రామయ్య సూచించే సలహాలు సూచనలు వీరయ్య అనే వ్యక్తి వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. దాంతో రామయ్య సలహాలు ఇవ్వడం మానేశాడు. కామ్గా కూర్చుని ఉన్నాడు. ఇదే సమయం అనుకునే సోమయ్య, ఏం రామయ్య, ఏమి సలహాలు ఇవ్వడం లేదు నువ్వు, ఎందుకు అని అడిగాడు. అనువుగాని చోట అధికులం అనరాదు అన్నాడు రామయ్య. అనేటప్పటికి నీ మాట చెల్లుబాటు కావట్లేదని అలిగావా అని అడిగాడు సోమయ్య. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నాడు రామయ్య. అర్థమైందిలే, ఈ కోపం మనసులో ఉంచుకొని సీతారామ కళ్యాణానికి రావా ఏంటి అని అడిగాడు సోమయ్య. అనేటప్పటికి ఎందుకు రాను, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నాడు రామయ్య. అందరూ అందరం ఎక్కే పెద్దలే అయితే పల్లకి మోసేదెవరు అన్నాడు సోమయ్య. ఇలాంటి వాళ్ళు ఎవరో దొరక్కపోర్లే అన్నాడు రామయ్య. అంతే, ఊళ్ళో వాళ్ళందరూ కూడా రామయ్య చమత్కారానికి పక్కున నవ్వారు. సోమయ్య మాత్రం నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది రామయ్య అంటూ తను నవ్వేశాడు. గుడ్ ఫ్రెండ్షిప్ అంటే ఇదే, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, జెలస్ ఫీల్ అవ్వకూడదు ఎవరిని చూసి ఎవరు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.